దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మీకందరికీ నా వందనాలు, శుభాలు చెప్తున్న యేసుక్రీస్తు నామాన. పరిశుద్ధ దినం నాడు మనమందరము దేవుడి సన్నిధానంలో ఉన్నాము. దేవుడు తన కృపతో కాచి మనల్ని సురక్షితంగా ఉంచి ఆయన సన్నిధానంలో ఆరాధించడానికి ఈ కృపని మనకి ఇచ్చినందుకు దేవుడికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం వాక్య భాగంలోకి వెళ్ళాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఈ లోకంలో ఒక కుటుంబం ఉంటుంది. తండ్రి, తల్లి, పిల్లలు. తండ్రి కుటుంబానికి కావాల్సిన ప్రతిదీ అడగకోకుండానే తీసుకొస్తూ ఉంటాడు. పిల్లలు కూడా తమకు కావాల్సిన తండ్రిని అడుగుతూ ఉంటారు. ఇది కావాలి నాన్న, ఇది కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ ఇది నిరంతరము జరుగుతుందే గాని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి కానీ తల్లి దగ్గరికి వెళ్ళి కానీ పిల్లలు, నా పట్ల నీ ఇష్టం ఏంటి డాడీ, నా అమ్మ, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నేను ఎలా చదవాలని కోరుకుంటున్నావు, ఎలా ఉండాలని కోరుకుంటున్నామని అడిగే పిల్లలు ఈ ప్రపంచంలో ఉన్నారా లేదనేది ఆలోచించండి. నువ్వు అన్నీ నాకు ఇస్తున్నావు, నేను అడిగినవి ఇస్తున్నావు, నేను అడగకోకుండా ఇస్తున్నావు, కానీ నీకు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నాన్న, అమ్మ అని చెప్పి అడిగే తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా పిల్లలు? అలాంటి పిల్లలుంటే నేనేం చేయాలి అని నువ్వు కోరుకుంటున్నావు, నేను ఎలా జీవించాలని కోరుకుంటావు, నీకు నచ్చినట్లుగా ఉండాలని నన్ను నువ్వు ఎలా కోరుకుంటున్నావు నాన్న, అమ్మ అంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో తెలుసా? నిజంగా వాళ్ళని చూసి ఎంతో మురిసిపోతారు. కానీ ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎంతకీ వీళ్ళకి కావాల్సిన ఇవ్వటమో లేకపోతే వాళ్ళకు ఉన్న దాంట్లో తెచ్చిస్తుంటే అదే జీవితం అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవటమే ప్రపంచ గమనం అయిపోయింది. ఒక మిలిటరీ వాళ్ళు అంటారు, మిలిటరీ సోల్జర్స్ ఉంటారు. సోల్జర్స్ ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు ఆ యొక్క చీఫ్ దగ్గరికి వెళ్ళి నుంచొని ఏమడుగుతాడు? తనకు నచ్చినట్లుగా అక్కడ ఉద్యోగం చేస్తాడా, లేకపోతే వెళ్ళిపోయి ముందు రోజు అమ్మ రేపటి నుంచి నేను ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, నాకేం డ్యూటీలు అప్ చెప్తారని చెప్పి భయంతో ఆ రోజు అక్కడికి వెళ్ళి ఏమని అడుగుతాడు? నేనేం చేయాలని అడుగుతాడే కానీ తనకు నచ్చినట్లుగా జీవిస్తే అది యుద్ధం కాదు, అది ఆర్మీ కాదు. ప్రతి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు దేశాన్ని కాపాడాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా కానీ నీకంటే ఉత్తములు, నీకంటే జ్ఞానవంతులు, నీకంటే పెద్దవాళ్ళు, నీకంటే తెలివి కలిగిన వాళ్ళ దగ్గర నీవు ప్రతి దినము ఆలోచన తెలుసుకొని నేనేమి చేయాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలని ఒక స్పృహతో మనము జ్ఞానముగా వివేకంగా కలిగి వారి దగ్గర నుంచి ఆలోచన నేర్చుకొని జీవిస్తే మన జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. అలాంటి స్పృహ కలిగిన భక్తి జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడి దగ్గరికి మనం వస్తున్నాము, అన్నీ నువ్వే అడుగుతూ ఉంటావు. నాకు అదివు ఇదివు అని 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటావు. కానీ దేవా, నీకు నచ్చినట్లుగా నేను ఎలా జీవించాలి, నా భక్తి జీవితంలో నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నావు అని చెప్పి ఏ వ్యక్తి అయినా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల గురించి కానీ, ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా నీకు నచ్చినట్లుగా నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు, నా కొరకు ఎందుకు ప్రాణాన్ని అర్పించావు, ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు దేవా, నేనేం చేయాలి దేవా, నీ కొరకు నా నుంచి ఎలాంటి జీవితాన్ని నేను వాసిస్తున్నావు, ఎలా నేను జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు, నాకు చెప్పు దేవా అని అడిగేవాళ్ళు ఉంటే ఆ దేవుడు ఆకాశం నుంచి చాలా సంతోషపడతాడు. కానీ మనం అలా అడగం. ఎప్పుడు మనకు నచ్చినవి అడుగుతాం, జీవితాంతం మనకు నచ్చినవి అడుగుతాం. ఎప్పుడు ఇదివో అదివో, నీ జీవితం అంతా, భక్తి జీవితం అంతా మనకు కావాల్సింది అడుగుతామని అయిపోతుంది. ఆయనకి నచ్చినట్లుగా జీవించే జీవితాన్ని మీరు ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నీ దేవుడు, నీకు అన్ని ఇస్తున్నాడు. ఒక తండ్రి, తల్లి, కుటుంబంలో కావాల్సిన ప్రతిదీ తన కుటుంబానికి, పిల్లలకి ఎలాగైతే సమకూరుస్తున్నారో వాళ్ళ తాహతుకు బట్టి దేవాది దేవుడు నీకు కావాల్సిన ప్రతిదీ ప్రపంచంలో సృష్టించి అన్ని కలుగజేసి నీకు ఇస్తున్నాడు ధారాళంగా. నీకు ప్రియమైన, నిన్ను ప్రేమగా చూసే తల్లిదండ్రులు ఇచ్చారు, సొసైటీలో వాళ్ళు ఇచ్చారు, సమాజంలో వాళ్ళందరూ నిన్ను ప్రేమగా చూస్తూ నిన్ను క్షేమంగా కాపాడేటట్లుగా అలాంటి కృపతో నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి నీవు నేనేం చేయాలి దేవా, నీకు నచ్చినట్లుగా నేను ఉండాలంటే ఏం చేయాలి దేవా, ఏమి నా జీవితంలో నుంచి నువ్వేం కోరుకుంటున్నావని అడిగే ఆత్మీయ జీవితం నీకుంటే ఎంతో ఆశీర్వదించబడినట్లుగా ఉంటామే. కానీ ఎప్పుడు ఈ భౌతికమైన అవసరాల కోసమే మనం అడుగుతూ ఉంటాం. కానీ తండ్రి మనసులో ఉన్న ఆయన ఇష్టాన్ని తెలుసుకునే పిల్లలుగా మనం ఉంటే ఆ దేవాది దేవుడు సంతోషపడతాడన్న సత్యాన్ని తెచ్చుకోండి. ఈ లోకానికి నిన్ను ప్రేమించి పరలోకాన్ని నుంచి దిగి వచ్చి ఈ లోకంలోకి వచ్చి
ఈ లోకంలో నిన్ను ప్రేమిస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను కాపాడుతూ ఉన్న ఆ దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకొని నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థించేటప్పుడు నీకు కావాల్సిన ఆయన ఇస్తాడు, నువ్వు అడిగినా అడగపోయినా ఇస్తాడన్న ఒక దృఢమైన విశ్వాసంతో, భక్తి జీవితంతో నువ్వు ఆత్మీయ జీవితంలో జీవిస్తూ, దేవా నేనేం చేయాలి చెప్పు, నువ్వేం చేయాలని చెప్పి అడిగే ఆత్మీయ స్థితిలోకి మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాడు. నిజంగా మీరు అలాగే అడిగేటట్లయితే, నేను ఇది చేస్తున్నాను దేవా, నువ్వు చెప్పింది ఇది చేస్తున్నాను, ఇంకా నేనేం చేయాలని చెప్పి ఒక ప్రియమైన ఒక గురువు గారి దగ్గర నేర్చుకునే శిష్యుల్లాగా ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో దేవుడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. మీరు కూడా ఫలభరితంగా ఉన్నట్లు. అలా కాకపోతే మీ ఫలభరితమైన జీవితంలో మీరు అభివృద్ధి చెందటం కానీ, ఫలించడం కానీ ఇంకా ప్రారంభించినట్లే అన్న సత్యాన్ని తెలుసుకోండి. బైబిల్ గ్రంథంలో ఈరోజు అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదువుకున్నాము. నాతో కూడా నున్న వారును ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, నేనేమి చేయవలనని అడిగాడు పౌలు భక్తుడు. సౌలు భక్తుడు పౌలుగా మారక ముందు దేవుడు తనతో మాట్లాడిన ఫస్ట్ పదమేంటో తెలుసా? దేవుడితో సంభాషణ ఎలా స్టార్ట్ చేశాడో తెలుసా? నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు? నేను ఇంత హింసకుడిని కదా, హత్యలు చేశాను కదా, అందరిని చంపేశాను కదా, నీ నామాన్ని తిరిగే ప్రతి వ్యక్తిని అపహసించి హేళన చేసి ఆ మార్గంలో తిరగొద్దు, అలాంటి మార్గంలో మీరు ఎందుకు తిరుగుతున్నానని నేను విమర్శిస్తూ, హేళన చేస్తూ, అవమానిస్తూ తిరుగుతున్న నన్ను నీవు ఎందుకు సందర్శించావు దేవా? నా నుంచి నీవు ఏమి కోరుకుంటున్నావు అని చెప్పి దేవుణ్ణి పౌలు భక్తుడు మొట్టమొదటిగా అడిగినకు వచ్చినావు. నువ్వు దేవుడువా అని అడగలేదు, నువ్వు నీలో ఉన్న గొప్పతనాన్ని నాకు చూపించని అడగలేదు, నేను ఎందుకు నీకు లోపడాలని అడగలేదు, కానీ నేనేమి చేయాలి ప్రభువా నేనేమి చేయవలనని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు భక్తుడు పౌలుగా మారక ముందు మొట్టమొదటిగా దేవుణ్ణి, అంటే దేవుడు తనను సందర్శించినప్పుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారన్నా దేవుణ్ణి అడిగారా? నా పట్ల నీ చిత్తం ఏంటి? నన్ను దేవుడు నీ బిడ్డగా మార్చుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి? నేనేమి చేయాలి? నీ కొరకు నేను ఎలా జీవించాలి? నా పట్ల నీ చిత్తం ఏంటి దేవా తెలియచేయని చెప్పి ఏ వ్యక్తి అయినా ఈ రోజు దాకా దేవుణ్ణి అడిగారా లేదా అనేది మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దైవాంశ సంభూతుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే సర్వాధికారి అయిన దేవుడైంది సమస్త సృష్టిని తన నోటి మాట చేత సృజించి ప్రపంచాన్ని శాసిస్తూ నిన్ను నన్ను కూడా ఆరోగ్యంగా సంతోషంగా చేసే దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి, ప్రియమైన బిడ్డలాగా నన్ను నమ్ముకొని జీవించు, నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను, ఈ జీవిత కాలం అంతా సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తుందని చెప్తుంటే ఆ దేవుడు, అంత గొప్ప దైవాంశ సంభూతుడైన ఆ దేవుణ్ణి ఎప్పుడు నీకు కావలసిన ప్రతిదీ అడుగుతూనే ఉంటాము. అడగొద్దని దేవుడు చెప్పలేదు, కానీ ఎప్పుడు మనమే అడిగితే ఈ జీవితకాలం చచ్చిపోయేదాకా ఇంకా ఆయనకు కావలసిన ఏం చేసినట్లు ప్రతి కుటుంబంలో కూడా ఇదే జరుగుతుంది. భార్య భర్తని అడగదు, నేను నీకు నచ్చినట్లుగా జీవించాలంటే నేనేం చేయాలి? భర్త భార్యని అడగడు, నేను ఎలా నీకు నచ్చినట్లుగా జీవించాలంటే, మన ఇద్దరి మధ్యన ఆనందం కానీ సంతోషం కానీ ఉండాలంటే నేనేం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా జీవిస్తే నీకు ఇష్టమో? మన ఇద్దరి మధ్యన అన్యోన్యమైన సంబంధము, ప్రేమ, ఆప్యాయతలతో కూడిన దైవికమైన సంబంధం కలిగిన దేవుడి ప్రేమను తెలుసుకున్న ప్రేమ గురించి కానీ, సమాధానం గురించి కానీ, క్షమాపణ గురించి కానీ, పవిత్రత, పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము మన వైవాహిక జీవితంలో కానీ, బాంధవ్యంలో కానీ, మన కుటుంబంలో కానీ ఆనందాన్ని పొందుకోవాలంటే నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకు ఇష్టమో, నువ్వు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానని ఇద్దరూ కలిసి ఎప్పుడైనా మనస్సు విప్పి ఒకరితో ఒకరు జీవితంలో ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? నాకు నచ్చినట్లు నేనుండి తనకు నచ్చినట్లు తనుంటే అది ఆధ్యాత్మికమైన దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబంలోని బాంధవ్యమా? పవిత్రమైన దేవుడు చేసిన ఆ యొక్క వివాహ బంధంలోని బాంధవ్యమా లేదనేది మిమ్మల్ని ఆలోచించుకోండి. ఏంటి నేనేం చేయాలి అని అడగటానికి అహం ప్రతి వ్యక్తికి. నాకు నచ్చినట్లు నేనుంటా, నా భక్తి జీవితంలో కూడా నాకు నచ్చినట్లు ఉంటాను. నువ్వు దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ నా జీవితంలో అన్నీ చేస్తూనే ఉండే, కానీ నీకు నచ్చినట్లు నేను ఉండనని ప్రపంచ మానవాళి భక్త కోటి ప్రతి వ్యక్తి దేవుడితోనే చెప్తూనే ఉన్నారు. నిరంతరం అదే జరిగేది. చర్చెస్ మొత్తంలో
చెప్పేది ఏంటంటే, నువ్వు ఆదివారం చర్చికి రా, కానుకలు ఇవ్వు, ప్రార్థన చేస్తూ ఉండు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీకు అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేస్తాను, నీకు ఎగ్జామ్స్ ఉంటే ప్రార్థన చేస్తాను, నీకు జ్ఞానం పొదుగుంటే ప్రార్థన చేస్తాను, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే భాగ్యం చేస్తాను, నీకు అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేస్తాను. నీ కొరకు నేను చేస్తాను, కానీ నువ్వు ఆదివారం వచ్చి చర్చికి వచ్చేసేసి వెళ్ళిపో. నువ్వు క్రైస్తవుడిగా జీవించు, మాకు కావాల్సిన కానుకలు ఇవ్వు. ఇదే భక్తి జీవితమని దేవుడితో డైరెక్ట్గా సంబంధం పెట్టుకుని, దేవా నీ కొరకు, నా కొరకు కదా నువ్వు చనిపోయింది, నువ్వు కదా నాకు దేవుడివి, నేను నీ కొరకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నేనేమి చేయాలి దేవా అని చెప్పి అడిగే భక్తులు ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించే క్రైస్తవులు తగ్గిపోయారు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో నువ్వు చేయాల్సింది నీకు చెప్తాడు, అడుగుతేనే చెప్తాడు. అంతేగాని తండ్రి తల్లిలాగా ఎప్పుడు ప్రేమ చూపిస్తూనే నీకు కావాల్సిన ఇస్తూ, నువ్వు అడిగిన ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ తాహతను బట్టి కూడా నీకు ఇస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ మనసును గెలుచుకునే స్థాయికి నువ్వు రావాలంటే నువ్వు వాళ్ళని అడగాలి, నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, నీ ప్రేమను కొరకు. ఎంతకి నీ ప్రేమ కోసం వాళ్ళు తప్పించిపోయే జీవితకాలం అంతా నీ కోసం త్యాగం చేసిన తల్లిదండ్రులేగా ఆ దేవాది దేవుడు కూడా ఆకాశంలో నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. త్యాగం చేస్తూ మిమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచి మీకు కావాల్సిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటిని ఇచ్చి మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఆయన మనస్సు అంతరంగంలో నీ గురించి ఉంచిన ఆలోచన నువ్వు తెలుసుకోలేకపోతున్నావన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ లోకంలో నీకు కావాల్సిన ప్రతిదీ నేనేం చేయాలని మీ జీవితంలో ప్రతిదీ అడగండి. ప్రతిదీ, నేను ప్రార్థన ఎలా చేయాలి దేవా, నేను వాక్యం ఎలా చదువుకోవాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నేను తోటి సహోదరుడితో ఎలా వాళ్ళు ఉండాలి, నా కుటుంబ జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, ప్రతి వ్యక్తితో నేను ఎలా మాట్లాడాలి, ఆత్మీయ జీవితంలో లౌకికమైన విషయాల్లో ఎంతో తెలివిగా ఉంటారు. ఇతరుల నుంచి తప్పించుకునే విషయంలో కానీ, ఇతరులను గెలిచే విషయంలో కానీ, ఇతరులను సాధించే విషయంలో కానీ ప్రతి దాంట్లో మందే పైచేయి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విషయాల్లో నీది పైచేయిగా ఉందా? పక్కన ఉన్న పొరుగులో ఉన్న సహోదరి కంటే నీ ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితంలో ఘనముగా అధికముగా ఉన్నదా? నీవు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించగలుగుతున్నావా? దేవుడితో ఉన్న సహవాసంలో అధికంగా ఉన్నదా? దేవుడితో ఉన్న జ్ఞానములు, ఆత్మీయ జీవితంలో జ్ఞానములు నీకు అధికంగా ఉన్నావా? ఆత్మీయమైన వరాల్లో అధికమైన వరాల్ని నువ్వు కలిగి ఉన్నావా? లోక విషయాల్లో నువ్వు పోటీ పడుతూనే ఉన్నావు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ వ్యక్తితో పోటీ పడలేకోకుండా యాంత్రికమైన భక్తి జీవితంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచ మానవాళికి పౌలు భక్తుడు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడగమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నేనేం చేయాలి, అసలు నేనేం చేయాలి, నువ్వు ఎందుకు ఉపయోగపడతావు దేవుడికి తెలుసు కదా. గొప్ప సైన్యంలో ఉన్న వ్యక్తి చేత, సైన్యంలో అంటే గొప్ప పరాక్రమమైన కార్యాలు చేసుకోగలడు. నువ్వు కుటుంబ జీవితంలో గృహిణిగా ఉంటే గృహంలోనే గృహాన్ని చక్కబెట్టుకోగలిగిన పనులు చెప్పగలడు. నీకున్న యోగ్యత, నీకున్న అర్హతను బట్టి దేవాది దేవుడు ఆకాశం నుంచి నీకు ఆ యోగ్యతలో ఉన్న జ్ఞానాన్ని, నేర్పుని, శక్తిని, బలాన్ని, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇచ్చి తన యొక్క జీవితంలో తనకు నచ్చినట్లుగా మార్చుకుంటాడంటే నేనేం చేయాలి దేవా అని చెప్పి నీవు అడగాలి. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా మంది అడిగారు. యేసుక్రీస్తు ఏం చేయాలో చెప్పారు, కానీ బైబిల్లో బోల్డంత మంది అడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మీరుండదు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి జనులు వస్తారు. మారు మనసు పొందండి, మీరు రాబో ఉగ్రత వస్తుంది, తప్పించుకోవాలంటే జనులు వచ్చి అడుగుతారు ఏం చేయాలని. తర్వాత సుంకర్లు వచ్చి అడుగుతారు మేమేం చేయాలని. తర్వాత ఈ యొక్క సైనికులు వచ్చి అడుగుతారు మేమేం చేయాలి, ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, మంచిగా జీవించాలంటే ఏం చేయాలంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తాడు, మీరు దేవుణ్ణి నమ్ముకొని మీకు కలిగిన జీవితాలతో తృప్తిగా ఉండి ఇతరుని ప్రేమించే జీవితంతో దేవుడిని నమ్ముకోండి అని చెప్తాడు. ఏం చేయాలని అడిగాడు కాబట్టే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు. సైనికులు అడిగారు మేమేం చేయాలని, సుంకర్లు అడిగారు, అంటే అధికమైన వడ్డీలకు తీసుకున్న వాళ్ళు అడిగారు, జనులు వచ్చి అడిగారు మేమేం చేయాలి. దేవుడు వచ్చాడు కదా, దేవుడి గురించి ప్రకటిస్తున్నావు కదా, పరలోక రాజ్యం అనేది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలంటే మేమేం చేయాలంటే వాళ్ళకి కావలసినది అని చెప్పాడు, మీరు ఎలా జీవించాలనేది. మరి మీరు ఎప్పుడన్నా ఎవరినన్నా మారు మనసు బాప్తిస్మం పొందే ముందు దేవుడు అసలు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ఎప్పుడన్నా అడిగారా? అంటే దేవుడిని నమ్మటం మూలంగా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా, లేకపోతే దేవా నేనేం చేయాలి, అసలు నిన్ను నమ్ముకున్న తర్వాత ఒక ప్రైవేట్ ఉద్యోగంలోనో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నువ్వు చేరితేనే దాంట్లో శతవిధాల శాయశక్తులను నువ్వు అభివృద్ధి సాధించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మన్ననలు పొంది ప్రమోషన్లు పొందుతూ అత్యధికమైన స్థితిలోకి వెళ్ళటానికి ఈ లోకంలో ఎంతో ప్రయత్నిస్తూ ఉంటావు కదా. మరి బాప్తిస్మం తీసుకున్న కాడి నుంచి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి నువ్వు ఎన్ని ప్రమోషన్లు పొందావో, నీ జ్ఞానంలో నీ భక్తి జీవితంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందావో,
ఇతరులకి ఎంత సహాయపడుతూ నీ అధికారుల చేత లోకంలో మన్నలు పొందినట్లుగా దేవుడి చేత కానీ, సంఘ కాపరిగా చేత కానీ, నీ కుటుంబ యజమాని చేత కానీ, కుటుంబ యజమానురాల చేత కానీ, లేదా నీ తల్లిదండ్రుల చేత కానీ, సమాజం చేత కానీ ఎన్నిసార్లు నువ్వు మందన పొందావు. ఆత్మీయ జీవితంలో నీ పరిశుద్ధమైన జీవితాన్ని కానీ, పవిత్రమైన జీవితాన్ని కానీ, నీ యోగ్యమైన ప్రవర్తన, సత్ప్రవర్తనతో కూడిన నీ భక్తి జీవితాన్ని చూసి ఎంతమంది నిన్ను ప్రశంసించారు అన్న సత్యాన్ని ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేసుకుని ఆలోచించండి. భక్తి అంటే దేవుణ్ణి నామానికి మహిమ కలిగేటట్లు, నీ భక్తి జీవితము, నీ కుటుంబం నిన్ను ప్రేమించేటట్లుగా, నిన్ను గణపరిచేటట్లుగా నీ జీవితాన్ని మార్చడానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ నా భక్తి జీవితం నన్ను నేను పొగుడుకోవడానికి కాదు అన్న సత్యాన్ని తెలుసుకోండి. నీ భక్తి జీవితము నీ కుటుంబాన్ని ప్రభావితం చేసి ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తి నిన్ను దేవుడిని బట్టి నిన్ను కొనియాడేటట్లుగా ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మొదటిది 2వ చదువుతాను. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి వారు రాబట్టవచ్చును. అంటే దేవుణ్ణి నమ్ముకోవచ్చు. మీ స్వపురుషులకు లోబడి ఉండటం మూలంగా వాళ్ళకి దేవుడి జ్ఞానం ఉండకపోవచ్చు, నీ మీద ప్రేమ లేకపోవచ్చు, ఏదైనా కానీ మీ పవిత్రమైన ప్రవర్తన చూసి, మీ యథార్థమైన ప్రవర్తన గురించి చూసి దేవుడు ఇంత మంచిగా మార్చాడు కదా వీళ్ళని, మీ ప్రవర్తన మూలంగా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఒక ఆత్మని రక్షించిన వ్యక్తి అవుతావు. నువ్వు ఒక ఆత్మని నీ ప్రవర్తన ద్వారా రక్షించిన వ్యక్తి అవుతావు. ప్రపంచంలో ఎవరినో రక్షించాల్సిన అవసరం లేదు. నీ పవిత్రమైన యోగ్యమైన లోబడి ఉండే నీ ప్రవర్తన ద్వారా నీ కుటుంబ యజమానిని నువ్వు రక్షించుకోగలిగిన వ్యక్తిలాగా మారుతావు. లోబడి ఉండటం మూలంగా దేవుడు నీ భర్తను కానీ, నీ భార్యను కానీ రక్షించి నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు. అది దేవుడు చెప్పిన మాట. నేనేం చేయాలంటే నీ కుటుంబ జీవితంలో లోబడిన జీవితాన్ని జీవించు, పవిత్రమైన జీవితాన్ని జీవించు, సాధువైనటువంటి మృదువైనటువంటి జీవితాన్ని జీవించు, యథార్థమైన జీవితాన్ని ఎల్లప్పుడూ సత్యముగా అబద్ధం ఆడుకోకుండా ఉన్నది ఉన్నట్లు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ యథార్థంగా జీవించటం అనేది నువ్వు చూపించినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాళ్ళ హృదయంతరంగాన్ని మార్చి ఒక రోజు నిన్ను ప్రేమించేటట్లుగానే కాదు, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి హృదయపూర్తిగా ప్రేమించి ఆయన కోసం జీవితాంతము సాక్షిగా ఉండే వ్యక్తిలాగా మార్చుకోగలమని చెప్తున్నాడు. అది నేనేం చేయాలండి, నేనేం చేయాలి దేవా నీ కోసమని చెప్పి అడిగే వ్యక్తులు ఏంటంటే లోబడిన వ్యక్తిత్వం, విధేయత కలిగిన వ్యక్తిత్వం, వినయం కలిగిన వ్యక్తిత్వం, నిష్కల్మషమైన జీవిత విధానము, యథార్థమైన జీవితము, నీతి కలిగిన ప్రవర్తన. ఇతరులు కూడా, సమాజంలో కూడా ఎవరైనా నిన్ను చూసి నీకు సంబంధించిన వ్యక్తి పక్కన వెళ్తున్నప్పుడు నీ గురించి దేవుని నమ్ముకుని ఎంత బాగుందంటే ఆ మాటకి వాళ్ళు చెలించిపోయి వాళ్ళు తప్పుగా బాధపడి నిన్ను బట్టి దేవుడి దగ్గరికి వస్తారన్న సత్యాన్ని తెలుసుకోండి. నీవు రక్షించే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నీ భాగస్వామే, తర్వాత నీ పిల్లలు, తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్న సత్యాన్ని తెలుసుకొని నీ జీవితంలో దేవుడికి నచ్చినట్లుగా నేనేం చేయాలి దేవా, నేనేమి చేయాలి అని చెప్పి అడగటం నేర్చుకోండి. తర్వాత మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనలో దేవుడిని అడగటం నేర్చుకోండి. మోషే ఐగుప్తు నుంచి ప్రజల నుంచి నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉంటే ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. సముద్రం అంటే శ్రమలకి సాదృశ్యం. వెనకాల ఫరో తన సైన్యంతో చంపడానికి వస్తున్నాడు. అప్పుడు మోషే వాళ్ళంతా తిడుతూ ఉంటారు. తిడుతున్నప్పుడు మోషే ఏం చేస్తాడో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఏమంటాడంటే నిర్గమకాండము 15వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ వచనం చూస్తాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకనే నిలిచి ఉండడని ప్రజలతో చెప్పాను. అంతటా వాళ్ళంతా సంశయపడుతున్నారు. వెనకాలేమో ఫరో వస్తున్నాడు తన సైన్యంతో, ముందేమో సముద్రం ఉంది. సముద్రం దాటలేరు, వెనకాల సైన్యం నుంచి తప్పించుకోలేరు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే మీరు భయపడొద్దు, దేవుడు మీకు విజయాన్ని ఇస్తానంటే అప్పుడు యెహోవా మోషేతో ఏం చెప్తున్నాడు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు,
సాగిపో అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పెనో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం మీద చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయని చెప్తాడు. ఒక గొప్ప శోధన వచ్చింది. నేనేం చేయాలి దేవా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మోషే. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆగిపోయావో, ముందుకు సాగిపో అంటే వెనకాలకి వెళ్ళాక వాళ్ళతో నేను నిన్ను శత్రువు నుంచి కాపాడుతాను, కానీ నువ్వు ముందుకు వెళ్ళిపోయి ఆ సముద్రం మీద గుండా నడుచుకుంటూ వెళ్ళిపో. నువ్వు వెళ్ళి నీ కర్రతో స్టిక్తో ప్రార్థన చేసి యెహోవా నామాన్ని ఉచ్చరించగానే సముద్రం ప్రాయలైపోయి నీకు నడుచుకుంటా వెళ్లేదట్లుగా బాటలు ఏర్పాటు చేస్తుందని చెప్తున్నాడు. అంటే నేనేం చెయ్యాలి దేవా అని చెప్పి మోషే దేవుడిని అడగంగానే దేవుడు మార్గాన్ని చూపించాడు. అది సముద్రము లాంటి శ్రమలైనా కావచ్చు నీ జీవితంలో. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడి సన్నిధానంలో నీకు నచ్చినట్లుగా మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయి ఫరో సైన్యానికి లోపడలేదు, కానీ మోషే దేవుడి దగ్గర ప్రార్థించాడు. మనమైతే లోకం నుంచి అధికమైన శ్రమలు వస్తే దేవుడి దగ్గర ఆలోచన చేయకోకుండా మరలా లోకంలో వాళ్లతోనే కలిసిపోయి వాళ్లతోనే వీళ్ళ మూలంగా ఎందుకులే శ్రమలు అని చెప్పి కలిసిపోయి దేవుణ్ణి అడగకోకుండా వాళ్లతో కలిసిపోయే తత్వం కలిగి ఉంటాం. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు నేనేం చేయాలి దేవా అని చెప్పి దేవుడి సన్నిధానంలో మోకరించి అడగగానే నీకు దారి చూపించి నీ జీవితాన్ని వెలుగుతో నింపి, నీ జీవితంలో సంతోషాన్ని నింపి, నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపడానికి నీవు నమ్ముకున్న దేవుడు సమర్థుడనే బలమైన విశ్వాసంతో నీ ఆత్మీయ జీవితంలో నడుచుకోవాలని చెప్తాడు. మరి నీవు ఏమడుగుతున్నావు? ఎప్పుడన్నా నీకు శోధనలు వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నావా, సంఘం మొత్తాన్ని ప్రార్థన చేయమడుగుతున్నావా, పాస్టర్ గారిని అడుగుతున్నావా, లేవా దేవుడు ఈ శ్రమ నుంచి నన్ను తప్పించంటున్నావా? లేకపోతే దేవా నేనేం చేయాలి, ఈ టైంలో ఎలాంటి బలమైన విశ్వాసంతో ఉండాలి, ఎలా దీని నుంచి తప్పించుకోవాలి, నాకు నీ జ్ఞానము నేర్పు దేవా అని చెప్పి దేవుడి దగ్గర నేను ఏం చేయాలని చెప్పి అడుగుతున్నావా? లేకపోతే ఇతరులని సహాయం అడుగుతూ వాళ్ళ దగ్గరే గోజాడుతూ వాళ్ళ ద్వారా నువ్వు నీ శ్రమల నుంచి ఆత్మీయ జీవితంలో తప్పించుకోవాలని చూస్తున్నావా అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నీవు అడగటం నేర్చుకుని జీవితంలో ప్రతిదీ నేనేం చేయాలని అడుగు, ప్రతి దాంట్లో చెప్తాడు. మరి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై అపోస్తలుల కార్యములు 2:37-38 వచనాలు చదువుకోండి. పెంతెకొస్తు దినము నాడు వాళ్ళందరికీ చెప్తున్నప్పుడు వాళ్ళంతా ఆయన వాక్యం విన్నారు. ఆ దేవుడి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ద్వారానే మాత్రమే నీకు విమోచన, ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి మీరు ఆ పాప స్వభావాన్ని, మీ కరడు గట్టిన ఆ మూఢత్వంతో కూడిన ఆ స్వభావాన్ని వదిలిపెట్టి మారు మనసు పొంది మీ పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి నమ్ముకోండి అని ప్రసంగించినప్పుడు వాళ్ళంతా కిన్నులైపోయి మేమేమి చేయాలని అడుగుతారు. మేమేమి చేయాలని అడిగితే మనమంతా పాపాత్ములం కాబట్టి, అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగపడకోకుండా ఉన్న ప్రతి వ్యక్తి ఈ లోకంలో పాప శాపాల చేత మొత్తబడిన వ్యక్తే. మీ పాప స్థితిని దేవుడి ముందు ఒప్పుకోవాలి. దేవా నేను పాపాలు చేశాను, నేను ఇలా పాపం చేశాను, నన్ను క్షమించు దేవా, నేను నోటితో ఇతరులను దూషించాను, నా యొక్క శరీరంతో ఇలా పాపాలు చేశాను, నా కళతో ఇలా పాపం చేశాను, నేను అపవిత్రమైన స్థలాలు జీవించాను, నా జీవితం అంతా నీకు నచ్చినట్లుగా లేదు దేవా, నన్ను క్షమించు దేవా, నా యొక్క పాపాలని పరిహరించు అని ఏ వ్యక్తి అయితే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపబడి దేవుడి సన్నిధానానికి వస్తారో వాళ్ళని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, వారి నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడని వాక్యము చెప్పాడు. మేమేమి చేయాలని ఒక వ్యక్తి, దేవుణ్ణి తెలియని వ్యక్తి వచ్చి మీ దేవుళ్ళలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని మాకు తెలియచేయని అడిగినప్పుడు మేమేమి చేయాలంటే నీ పరిశుద్ధ దేవుడి యొక్క విమోచన కార్యాన్ని గురించి నువ్వు చెప్పాలి. ఆయనే పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో నేను విమోచించగలిగిన వ్యక్తి యేసుక్రీస్తు తప్ప ఎవరూ లేరు. ఆయనే ఈ లోకానికి ఆధారము, ఆయనే అల్ఫా ఒమేగా. ఈ జీవితంలో నీ జీవితమే కాదు, ప్రపంచం పుట్టిన మొదలుకొని అంతం వరకు శాశ్వత కారాలు ఈ లోకాన్ని కానీ పరలోక రాజ్యంలో కానీ ఏలే వ్యక్తి ఆయనే. కాబట్టి ఆయన నమ్ముకోండి. ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు సిలువలో చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి దాని మూలంగా ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ కలిగి నువ్వు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డావు. ఆయన నీ రక్షకుడిగా అంగీకరించు. ఆయన రక్తంలో నీ పాపాలను కడుక్కొని దేవా నేను పాపిని, ఘోరమైన పాపిని, నీ పాదాల చెంత చేరి పవిత్రుడమైన నిన్ను వేడుకుంటాను, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీతిమంతుడిగా తీర్చు దేవా అని చెప్పి ఏ వ్యక్తి అయితే ప్రాధేయపడతాడో ఆ వ్యక్తిని నీతిమంతులుగా తీరుస్తాడని చెప్పాలి. మేమేమి చేయాలని వాళ్ళు అడిగితే
మీరు ఇది చేయాలి, దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్పాడు. 3,000 మంది దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా ఉంది. అదే మరి చెరసాల నాయకుడితో పౌలు కూడా చెప్తాడు, ఏం చేయాలి అంటే రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు అని చెప్పి ఎలా చెప్పగలం? మేమేమి చేయాలని వాళ్ళని అడిగితే చెప్పారు, కానీ లోకంలో బయట వాళ్ళకి నువ్వేదో దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముకోండి అని చెప్తామే, కానీ వాళ్ళ హృదయ అంతరంగంలో నుంచి ఎప్పుడైతే నేనేం చేయాలి, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక నేనేం చేయాలి, నా జీవితంలో ఏమేమి మార్చుకోవాలి, ఎలాంటి దేవుడికి నచ్చని ఏంటి, నచ్చిన ఏంటి, ఎలా మారాలి, ఎలాంటి జీవితాన్ని నేను జీవించాలి అని మీరు అడగాలి. నేనేం చేయాలి దేవా, నేనేం చేయాలి అని అడిగితే దేవుడు నీ జీవితంలో, అంటే నీ జీవితాన్ని పరిశీలనగా నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి దాన్ని మేము తెలియదు, నాకు తెలియదు కదా, నీ పక్కన వాళ్ళకు కూడా తెలియదు కదా, ప్రపంచంలో ఏ వ్యక్తి మనసు అంతరంగంలో ఉన్న ఆలోచనలు ఏ వ్యక్తికి తెలియదు, కానీ నీ ఆలోచన, నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతిదీ తెలిసిన దేవుడు, నీ ఆలోచనల్ని పసిగట్టిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగి ఉన్న ఆ దేవుడు నీ హృదయ అంతరంగంతో మాట్లాడుతూ ఈ విషయాన్ని నువ్వు మార్చుకో, ఈ విషయంలో నువ్వు చక్కగా ఉన్నావు, బలా నువ్వు చక్కగా ఉన్నావు, నా ప్రియమైన కుమార్తెవి, నా ప్రియమైన కుమారుడివి, నువ్వు నాకు నచ్చినట్లుగా ఉన్నావు, నేను ప్రశంసిస్తాడు దేవుడు. నేనేం చేయాలంటే ఈ విషయాల్లో చక్కగా ఉన్నావు బిడ్డ అని చెప్పి నిన్ను ప్రశంసిస్తూ ఎలాంటి జీవితాన్ని జీవించాలో నీకు నేర్పుతూ ఉంటాడు. అంటే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎవరిని అడగాలి? సర్వోన్నతుడైన నీ హృదయ అంతరంగం తెలిసిన దేవుణ్ణే కదా అడగాల్సింది. నన్ను ఎలా రూపాంతరం చెందించుకొని నీకు నచ్చిన బిడ్డలాగా మార్చుకోవాలి, పరలోక రాజ్యానికి నిన్ను ఎవరు తీసుకెళ్తారు, ఈ జీవితంలో నిన్ను వచ్చే కష్టాల నుంచి ఎవరు కాపాడతారు? నువ్వు దేవాన్ని ప్రార్థన చేయగానే ఏ వ్యక్తిని నీ జీవితంలో నీ మొరను అంగీకరించి నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడో ఆ వ్యక్తినే కదా నువ్వు అడగాల్సింది. మిగతా వాళ్ళందరినీ ఎంతమందిని ప్రసన్నం చేసుకున్నా ఆ భౌతికమైన అవసరాలు, లోకంలో ఉన్న ప్రేమల ఆప్యాయతలు కొంతవరకు పంచి ఇచ్చి నీకు కావలసినవి సమకూర్చగలరే, కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు మానసికమైన ఆనందాన్ని కానీ నీ హృదయ అంతరంగానికి కావలసిన ఆ దేవుడి యొక్క ఫలాలతో నిండిన మంచి సత్ప్రవృత్తితో కూడిన వ్యక్తిలాగా నీ హృదయాన్ని పవిత్రపరచగలిగిన వ్యక్తి కానీ, నిన్ను పరిశుద్ధపరచగలిగిన వ్యక్తిని కానీ, ఇతర వ్యక్తులు నిన్ను ప్రేమించగలిగిన వ్యక్తి అంతా సత్ప్రవక్తంతో కూడిన వ్యక్తిలాగా నిన్ను తీర్చిదిద్దగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆ యేసుక్రీస్తే. కాబట్టి నీ జీవితంలో ఆయన అడగటం నేర్చుకో. నేనేం చేయాలని అడిగితే నిన్ను దేవుడు ఎంతో అత్యద్భుతమైన ఆయనకి నచ్చిన బిడ్డలాగా చెప్తాడు. యేసుక్రీస్తు గురించి ఏం చెప్తాడో తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకానికి తన ప్రియమైన బిడ్డను పంపిస్తూ ఒక పనప్ప చెప్పాడు. సమస్త మానవాళి కోసం నువ్వు గొర్రెపిల్లలాగా సిలువలో చనిపోవాలి బిడ్డ అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు. తండ్రిని కనుక్కొని ఏం చెప్పి పంపించాడు? ఏం చేయాలని తండ్రి కోరుకున్నాడు? నా కొరకు ఈ లోకానికి వెళ్ళిపోయి సమస్త మానవాళి కోసం సిలువలో నువ్వు బలియాగం అవ్వాలి దేవా అని చెప్పి యేసుక్రీస్తుకు చెప్పి పంపిస్తే తండ్రి కోరికని మన్నించి తండ్రి ఏదైతే చిత్తాన్ని చెప్పాడో ఆ చిత్తాన్ని 100% జరిగించి, దేవా నువ్వు నా నుంచి ఏం కోరుకున్నావో అదే జరిగించాను దేవా అని చెప్పి సిలువలో తన తండ్రికి తను చేసిన పనిని అప్పగించిన నమ్మకమైన దేవుడుగా నీ దేవుడు ఉన్నాడు. మీరు కూడా ఆ యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడిని నేనేం చేయాలి దేవా అని చెప్పి తండ్రి అప్పగించిన పనిని ఈ లోకానికి వచ్చి నమ్మకంగా జీవించి తండ్రికి లెక్క అప్పచెప్పి, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చాను, నువ్వు నాకు అప్పచెప్పిన పనిని నేను నెరవేర్చాను దేవా, ఏదైతే నా నుంచి నువ్వు చేయాలని కోరుకున్నావో అది చేశాననే దేవుణ్ణి నమ్ముకున్న మీరు యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుణ్ణి నేనేం చేయాలని ఈ లోకానికి వచ్చి తన పనిని ముగించాడు. నువ్వు మరి నీ ఆత్మీయ జీవితంలో ఏం చేస్తున్నావు? వాక్యాన్ని వింటున్నావు, వాక్యానికి లోబడి దేవుడికి దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నావా? ఆ దేవుడిని నువ్వు తండ్రిగా అంగీకరిస్తున్నావా? ఆ దేవుడితో నీ జీవితకాలం అంతా జీవిస్తానని ఒప్పందం చేసుకోవడానికి నువ్వు దేవుడిని అడుగుతున్నావా? నేనేం చేయాలి దేవా అంటే దేవుడు నీ హృదయ అంతరంగంతో మాట్లాడినట్లుగా సౌలుతో సంధించినట్లు నీ హృదయంతో సంధిస్తే నువ్వు వెంటనే దేవుడికి లోబడతావన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చిత్తాన్ని దేవుడి దగ్గర నెరవేర్చుకోవటమే అలవాటైపోయింది. మన కోరికలు నెరవేర్చుకోవడానికి దేవాలయానికి వస్తున్నాము, దేవుని నమ్ముకున్నాము. అదే సర్వ మానవ కోటికి క్రైస్తవులకి సాంప్రదాయం అయిపోయి వాళ్ళ ఆలోచనలను దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఇలా చేయి, ఇలా మా జీవితంలో ఇలా చేయి ఇదే ప్రార్థన, నిరంతర ప్రార్థన. ఈ ప్రార్థన ఏంటంటే నీ ఆత్మీయమైన వరాలతో ప్రేమించే
ఆలోచన, నాకు ప్రేమించే స్వభావాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నావా? క్షమించే స్వభావం నాకు ఇమ్మని అడుగుతున్నావా? సమాధాన పడే స్వభావం నన్ను అడుగుతున్నావా? నీ సాక్షిగా వాక్యాన్ని ప్రకటించే స్వభావాన్ని ఇమ్మని అడుగుతున్నావా? ఏమడుగుతున్నావు? నీలో దీర్ఘశాంతాన్ని కావాలని అడుగుతున్నావా? దేవా, నీ కొరకు నేనేం చేయాలని అడుగుతున్నావా? దేవుడి స్వభావాన్ని సంతరించుకొని ఆయన హృదయాన్ని లొకించుకొని ఆయనలాగా నువ్వు ప్రవర్తిస్తూ జీవిస్తూ ఇతరులకి మాదిరికరంగా ఉండేటట్లుగా నా ఆత్మీయ జీవితాన్ని మార్చు దేవా, అలాంటి జీవితమే నీవు కోరుకుంటున్నావు అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఆయన అడుగుతున్నావా లేదని సత్యాన్ని తెలుసుకో. ఎంతకీ ఈ భౌతికమైన అవసరాలకి మనం అడుగుతున్నాం కానీ దేవుణ్ణి నేనేం చేయాలి దేవా అని అడగట్లా. నయమాన్ ఉంటాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఏం చెప్తాడు? వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగని చెప్తాడు. అంటే అయ్యో నేను మునగటం ఏంటి అంటాడు. కానీ ఎప్పుడైతే ఆ యోర్దానులోకి వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునిగితే చిన్న పిల్లోడిలాగా కుష్ఠరోగం అంతా పోయి నయమైపోయి పరిపూర్ణుడిగా శుద్ధ, అంటే ఆ యొక్క శరీరం ఎంత చిన్న పిల్లవాడి శరీరంలాగా ఎంత అద్భుతమైన సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా రూపాంతరం చెందాడు. ఇప్పుడు ఎలీషా మాట విని 7 సార్లు ఆ నీళ్లతో మునిగినప్పుడు నేనెందుకు చేయాలి నువ్వు చెప్పిన మాట, నేనెందుకు చేయాలని వెళ్ళిపోతుంటే ఇతరులు అతన్ని బుజ్జగిస్తే ఆ మాట వినటం మూలంగా పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో చెప్పినది చేయి. నేనేం చేయాలని అడిగినప్పుడు దేవుడు నీతో చెప్పిన చేస్తే నువ్వు సౌందర్యం కలిగిన పరిపూర్ణమైన ఆత్మ సౌందర్యం కలిగిన వ్యక్తిగా ఆ దేవుడికి కనబడుతూ ఈ లోకంలో వాళ్ళకు కూడా నువ్వు కనబడుతూ దేవుడి మహిమను వెదజల్లే వ్యక్తిలాగా ఉంటావన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది మనం బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు. వారు మేము దేవుడి క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగుగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని చెప్తున్నాడు. మొట్టమొదటగా మేమేం చేయాలని ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. మేమేం చేయాలి? దేవుడి క్రియలంటే దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుడిని నమ్ముకోవడానికి మేము ఆ క్రియారూపకంగా ఏం చేయాలి, మేమేం చేయాలని అడిగితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నువ్వు చేయాల్సింది. ఫస్ట్గా యేసుక్రీస్తునందు దేవుడిగా విశ్వసించి నీ జీవితంలో ఆయన్ని నమ్ముకొని విశ్వసించి బాప్తిసం తీసుకొని దేవుడి ప్రియమైన బిడ్డలాగా నువ్వు మార్పు చెందటమే నువ్వు చేయాల్సింది మొట్టమొదటని దేవుడు చెప్తున్నాడు. మేమేం చేయాలని మనం అడిగితే మొట్టమొదటగా దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంచని యేసుక్రీస్తు చెప్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిసం తీసుకొని దేవుడి బిడ్డలాగా రూపాంతరము చెందటమే మొట్టమొదటిగా దేవుడి క్రియ. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది నువ్వు మొట్టమొదటిగా చేయాలి. అంటే ఆయనే దేవుడి కుమారుడు, ఆయనే ఈ లోకానికి వచ్చాడు, ఆయన రక్తము ద్వారానే నాకు పాప విమోచన, ఆయన నమ్ముకోవడం మూలంగానే పరలోక రాజ్యానికి వస్తుందని ఒక విశ్వాసాన్ని నువ్వు ప్రకటించడమే దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది వచ్చేటప్పటికల్లా యోహాను సువార్తలోని 3వ అధ్యాయం 3వ వచనంలో 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించితేనే గాని దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు. ఇక్కడ నికోము దేమనే ఒక భక్తుడు వచ్చి ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నాడు, అయ్యా ఏం చేయాలి, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవుడి కుమారుడు అని తెలుసు, నేనేం చేయాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చెప్తున్నాడు. నేనేమి చేయాలని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగితే ఏం చెప్పాడంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడు యందు విశ్వాసం ఉంచాలి, ఆయనే నిజమైన దేవుడని విశ్వాసం ఉంచడం అనేది చేయాలని చెప్పి ఫస్ట్ అడిగిన వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటున్నాడంటే నేనేం చేయాలంటే నీటి మూలంగా ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలంటే శారీరకమైన యేసుక్రీస్తును విశ్వసించావని చెప్పి మొదటిది క్రియ. ఆ విశ్వాసానికి నువ్వు ప్రతిబింబముగా అందరి ముందు ఒప్పుకొని నీటిలో బాప్తిసం తీసుకొని దేవుణ్ణి నీ రక్షకుడిగా అంగీకరించడము, తండ్రి అయిన దేవుడి చేత కూడా ఒప్పించబడినట్లుగా ఆయన నిజంగా ఆయన నమ్ముకున్నావని తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను ఒప్పుకొని తన పరిశుద్ధాత్మతో నిన్ను పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇవ్వటం మూలంగా నువ్వు రక్షింపబడతావు. అంటే నీటి మూలంగా బాప్తిసం పొందాలి, ఆత్మ మూలము కూడా బాప్తిసం. అంటే మనుషులందరూ నువ్వు దేవుడు బిడ్డవని ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడు కూడా ఆకాశం నుంచి తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపటం మూలంగా నీవు దేవుడి బిడ్డగా అందరికీ ఒప్పించబడాలనేది రెండోది. ఫస్ట్ది విశ్వాసం ఉంచాలి, రెండోది దేవుడి బిడ్డగా ఈ లోకంలో ఒప్పుకోవాలి, తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను ఒప్పుకోవాలి అన్న సత్యాన్ని రెండోది చెప్తున్నాడు. మూడోది వచ్చేటప్పటికల్లా లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాము.
లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయన చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేను ఏమి చేయాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు. యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, చాలు అన్ని ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారము, అంటే దేవుడు చెప్పినట్లుగా ఇతరులను ప్రేమిస్తూ, తల్లిదండ్రులను ప్రేమిస్తూ, పొరుగు వారికి ఎటువంటి అపకారం చేయకోకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ పాటించని చెప్తాడు. అవన్నీ నేను పాటిస్తున్నాను దేవా అంటే, నీకు నీ జీవితంలో ఏదైతే విగ్రహారాధన లేక ఉంటా, అంటే నీ జీవితంలో ఇవన్నీ కాకోకుండా ఒక దాన్ని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ప్రతి వ్యక్తి. తన జీవితంలో అధికంగా ఏది ప్రేమిస్తున్నావో నీకే తెలుసు. దానికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించి నన్ను వెంబడించని చెప్తాడు. అతడు వచ్చేటప్పటికల్లా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ధనం ఉంది కాబట్టి, ధనవంతుడు కాబట్టి ధనాన్ని ప్రేమిస్తూ సమాజంలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడుతున్నాడు. కానీ అలా కాకోకుండా దాన్ని వదిలిపెట్టేసేసి నన్ను వెంబడించు అంటాడు. అంటే ఏమని చెప్తాడు? నిత్య జీవానికి వెళ్ళాలంటే నువ్వు నీ జీవితంలో ఎవరిని వెంబడించకూడదు, ఇతరులు కానీ దేవుణ్ణి, నన్ను వెంబడించు. అంటే నీకు ఏది ఆటంకం, దేవుణ్ణి వెంబడించడానికి నీ జీవితంలో ఏది ఆటంకం కాకూడదు. నీ కుటుంబం కానీ, సమాజం కానీ, ప్రపంచంలో నీ ఉద్యోగం కానీ ఏది ఆటంకం కాకోకుండా దాన్ని వదిలిపెట్టి నన్ను అమితంగా ప్రేమించి నన్ను వెంబడించంటాడు. నేనేం చేయాలంటే ఇతనికి ఏం చెప్తాడు? నన్ను వెంబడించు, నాకు నీకు ఆటంకం ఉన్న ప్రతి దాన్ని నువ్వు తీసివేసి నన్ను వెంబడించని చెప్తాడు. మూడోదిగా ఫస్ట్ విశ్వాసం కలిగిన వ్యక్తిలాగా నువ్వు ఉండాలని చెప్తాడు. దేవుడే నిజమైన దేవుడని నమ్మాలి. రెండోది వచ్చేటప్పటికల్లా ఆయనతో ఒక కమిట్మెంట్, అంటే నిబంధన తీసుకొని, బాప్తిసం తీసుకొని దేవుడి యొక్క ఆత్మను కూడా పొందుకోవాలి. మూడోది వచ్చేటప్పటికల్లా నీలో ఉన్న ఆయనకి నీకు ఆటంకంగా ఏదైతే ఉందో నీ జీవితంలో దాన్ని నువ్వు తొలగించుకొని దేవుణ్ణి వెంబడించడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు అనేది నీకు చెప్తాడు. ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు. అది ఆళ్ళకే కాదు, మన సమాజం కాదు, క్రైస్తవ జాతి మొత్తానికి చెప్తున్నాను. అదే 4వ చూసినట్లయితే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వస్తాడు. వచ్చి, దేవా నేనేం చేయాలని అడిగితే, నీవు దేవుణ్ణి పరిపూర్ణమైన పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నువ్వు వెంబడించు అని చెప్తాడు. మళ్ళీ అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అని చెప్తాడు. అంటే మేమేమి చేయాలని ధర్మశాస్త్రోపదేశకుడు, ఇందాక ఒక ధనవంతుడు వచ్చాడు, అయితే ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నేనేమి చేయాలి అని అడిగితే, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే విశ్వాసంతో నువ్వు ప్రారంభించిన నీ యొక్క ఆత్మీయ జీవితము, తర్వాత బాప్తిసం తీసుకొని దేవుడి యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు ఈ లోకంలో నీకు దేవుడికి ఆటంకంగా ఉన్న దాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించడంతో ప్రారంభించి చివరికి దేవుణ్ణి ప్రేమించేటట్లుగా, దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో ఆయన్ని ప్రేమించే వ్యక్తిలాగా నిన్ను రూపాంతరము చెందిస్తుంది. అప్పుడు నువ్వు ఇతరులను కూడా, సమాజంలో ఉన్న వాళ్ళని కూడా ప్రేమించే స్థితికి వెళతావు అన్న సత్యాన్ని చెప్తాడు. అంటే లాస్ట్కి వచ్చేటప్పటికల్లా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుకున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. పైన నేనేమి తింటాను, ఏమి తాగుతాను, ఏమి ధరించుకుంటానని చింతపడుతూ ఉంటారు కదా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ నీకు దొరుకును అని చెప్పి దైవజనుడు, అంటే యేసుక్రీస్తు చెబుతూ ఉంటాడు. ఇందాక చెప్పింది ఎక్కడుందంటే లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. అంటే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడుగుతున్నాడు. ఒకసారి చదువుకొని వాక్య భాగం ముగిచేస్తున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనము. ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయన శోధించుటూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం ఏంది వాయబడి ఉన్నది, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వైకవంతోనూ ప్రేమించవలనదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలననేది వ్రాయబడి ఉన్నదని. మరి ఇలాంటి అత్యద్భుతమైనవి నీ జీవితంలో ఎప్పుడన్నా విన్నావా దేవుడి నోటి నుంచి? దేవుడు నువ్వు అడుగు. బైబిల్ గ్రంథంలో కూడా ప్రతి వ్యక్తి వచ్చి అడిగాడు, నేనేం చేయాలి దేవా అంటే, మొట్టమొదటిగా నా పట్ల విశ్వాసం ఉంచు, నేనే దేవుడిని విశ్వాసం ఉంచు. రెండోది వచ్చేటప్పటికల్లా
నేనే దేవుడు నన్ను విశ్వసించినప్పుడు అది క్రియారూపకంగా మనుషులందరికీ నన్ను ఒప్పుకొని దేవుడిని ప్రకటించడానికి నీటి ద్వారా బాప్తిసం తీసుకో. దేవా, నేను కూడా నీ బిడ్డనని నీవు కూడా అంగీకరించని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అభిషేకించబడాలనేది రెండోదిగా చెప్తాడు. మూడోదిగా చెప్పేటప్పటికల్లా ఏంటి అంటే దేవుడిని నమ్ముకున్నది ఈ లోకంలో దేవుడు సంతోషంగా ఉంచడానికి, నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను కదా, నేనేమి చేయాలని ఆ ధనవంతుడు అడిగినప్పుడు నన్ను వెంబడించు అంటాడు. నీకు అంటే దేవుణ్ణి వెంబడించడానికి ఈ లోకంలో ఎటువంటి ఆటంకాలున్నా వాటన్నిటిని వదిలివేసి దేవుణ్ణి నువ్వు వెంబడించు అనేది మూడోదిగా నువ్వు పెట్టుకోవాలి. నాలుగోది వచ్చేటప్పటికల్లా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలి అనేది దేవుడు చెప్పాడు. ఐదోది వచ్చేటప్పటికల్లా నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు. నీకు లోకంలో సమస్తము, నీకు కావలసిన ప్రతిదీ, నువ్వు ప్రార్థించే ప్రతిదీ, నీ జీవితంలో నీకు మరణం వరకు నీకు కావలసిన ప్రతిదీ నేను సమకూర్చాను, ఇస్తానని చెప్పి ఆ దేవాది దేవుడు నీకు మాటిస్తున్నాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, బైబిల్ గ్రంథం చదువు, ప్రార్థన చేసుకుంటూ ఉండు, ఆయనకి సాక్షిగా ఉండు. జీవిత కాలం అంతా నీకు ఎటువంటిది వచ్చినా ఆ మోషే ఎలాగైతే ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన చేశాడో నీవు కూడా దేవా ప్రార్థన చేసి నేనేం చేయాలి దేవా, ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఎలా చేయాలి, నా జీవితంలో నువ్వు చక్కటి ఆలోచన చెప్పి నన్ను నడిపించు దేవా అని ఏ వ్యక్తి అయితే దేవుడి పాద సన్నిధి చేరి దేవుడిని అడుగుతూ ఉంటారో వాళ్ళు దేవుడు వాళ్ళ జీవితంలో అత్యద్భుతంగా నడిపించి నా ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు గురించి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడి ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పినట్లుగా ఎప్పుడైతే దేవుడి దగ్గర ఆలోచన చేయటం మొదలుపెట్టావో, ప్రతిదీ దేవుడిని అడుగుతాం మొదలుపెట్టావో, నా జీవితంలో ప్రతిదీ నీ ఆలోచన చొప్పున నేను జరిగిస్తున్నాను దేవా, నన్ను నీవు నడిపించు సక్రమ మార్గంలో అని నీ ఆలోచనని దేవుడు చెంత చేరి ప్రతి దాన్ని ఆయన దగ్గర నీవు అడుగుతూ ఉంటే ఆయనకి నీకు సహవాసం పెరిగి నిన్ను ప్రేమిస్తూ నా ప్రియమైన బిడ్డ అని చెప్పి నిన్ను ఆదరిస్తూ ఈ లోకంలో చక్కగా నడిపిస్తూ నీకు కావలసిన ప్రతి దాన్ని ఇచ్చి నడిపిస్తానని చెప్తాడు. అలాంటి జీవితం మీ నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిదీ దేవుణ్ణి అడగండి, నేనేం చేయాలి దేవా, మనుషుల్ని అడగొద్దు, మనుషుల్ని అడగండి కానీ కొంతవరకు వాళ్ళకి లోబడి ప్రేమిస్తూ విధేయత కలిగి అడగండి. కానీ దేవుడు నీకు చక్కటి ఆలోచన చెప్పి నీ జీవితంలో అత్యద్భుతంగా నడిపించగలిగిన ఆ దేవుణ్ణి ఎక్కువగా అడగటం ప్రయత్నించండి. మీ స్వంత విషయాలు అడగటం కంటే దేవుణ్ణి ఆయన ఆలోచన అడిగి మీ ఆత్మీయ జీవితంలో నడిపించుకోండి. అలాంటి కృపణ దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి మీ జీవితాల్లో ఆత్మీయంగా అభివృద్ధిపరిచి మీ జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించునుగాక. ఆమేన్.